ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. మీరు వీక్ హార్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ రోజు వీడియో చాలా మైండ్ డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఒక నార్మల్ మనిషి, అతని ముఖంలో కోపం కనిపించేది కాదు, అతని కళ్ళల్లో భయం కూడా కనిపించేది కాదు. కానీ అతని పేరు వినగానే అక్కడ ఉండే జనాలు వాళ్ళ పిల్లల్ని వెంటనే ఇంట్లోకి పంపించేవారు. కొంతమంది అతన్ని పిచ్చివాడు అని అనేవాళ్ళు, ఇంకొంతమంది అతన్ని సైకో కిల్లర్ అని అన్నారు, ఇంకొంతమంది అయితే అతనిలో మంచితనం అనే భావన లేదని అన్నారు. మనం ఇప్పుడు మాట్లాడబోతున్న వ్యక్తి పేరు 46 సంవత్సరాల గుడ్డా పటేల్. గుడ్డా పటేల్ 2026 లో మధ్యప్రదేశ్ లోని దమోహ్ జిల్లాలో భయానికి మరో పేరుగా మారిపోయాడు. రిపోర్ట్స్ ఇంకా ఐ విట్నెస్ ప్రకారం గుడ్డా పటేల్ ఒక భయంకరమైన ఘటనకు పాల్పడ్డాడు. అది విన్న తర్వాత పోలీసులే షాక్ కి గురయ్యారు. ఇందులో ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే గుడ్డా పటేల్ ఎవరినైతే మర్డర్ చేశాడో అతనికి గుడ్డా పటేల్ కి ఎలాంటి పాత శత్రుత్వాలు కూడా లేవు. 16 సంవత్సరాల ఒక అబ్బాయి, అతని పేరు భరత్ విశ్వకర్మ. అతను కేవలం తన అక్కను కలవడానికి మాత్రమే వెళ్ళాడు. కానీ అతనికి ఏమాత్రం తెలీదు, భయంకరమైన ఆ రోజు అతని జీవితంలో చివరి రోజుగా మారబోతుంది అని. ఈ కథ మధ్యప్రదేశ్ లోని దమోహ్ జిల్లా అకేరా గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక సాధారణ గ్రామం. అక్కడ చాలా మంది ప్రజలు వ్యవసాయం ఇంకా కూలి పనులు చేసి వాళ్ళ జీవనాన్ని సాగించేవారు. అదే గ్రామంలో భరత్ విశ్వకర్మ తన తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ స్ట్రాంగ్ గా లేకపోవడంతో భరత్ 11th క్లాస్ లోనే డ్రాప్ అవుట్ అయిపోయాడు. కానీ అతను ఎప్పుడు తన ధైర్యాన్ని కోల్పోలేదు. తన ఇంటి దగ్గరే ఒక చిన్న మోటార్ సైకిల్ రిపేరింగ్ షాప్ ని ఓపెన్ చేశాడు. ఆ షాప్ పేరు విశ్వకర్మ ఆటో పార్ట్స్. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటి బాధ్యతలను మోసుకోవడం ఇదే భరత్ జీవితం. భరత్ కి ఒక అక్క కూడా ఉండేది. ఆమెకి దమోహ్ జిల్లాలోని సమన్న గ్రామంలో పెళ్లి జరిగింది. భరత్ వాళ్ళ అక్కకి చాలా క్లోజ్, అందుకే ఎప్పుడు ఆమెను కలవడానికి వెళ్లేవాడు. కానీ భరత్ కి అస్సలు తెలీదు వాళ్ళ అక్కని కలవడానికి వెళ్తున్న అదే గ్రామం తన ప్రాణాన్ని తీయబోతుంది అని. సమన్న గ్రామం. అక్కడే భరత్ అక్క వాళ్ళ అత్తగారి ఇల్లు ఉంది. కానీ అదే గ్రామంలో మరో వ్యక్తి కూడా నివసించేవాడు. అతని పేరు వినగానే ప్రజలు వాళ్ళ దారిని మార్చుకునేవాళ్ళు. ఆ పేరు గుడ్డా పటేల్. గ్రామంలోని చాలా మంది అతనికి దూరంగా ఉండటాన్నే సేఫ్ అని భావించేవారు. ఇంకా కొద్ది గంటల్లోనే అదే వ్యక్తి ఒక భయంకరమైన ఘటన చేయబోతున్నాడు. అది మొత్తం ప్రాంతాన్నే వణికించబోతుందని ఎవ్వరికి ఊహ కూడా లేదు. 5th March 2026 భాయ్దూజ్ రోజు. భాయ్దూజ్ అనేది ఒక ప్రత్యేకమైన పండుగ. ఆ రోజున అక్క తన సోదరుడు దీర్ఘాయుష్తో సంతోషంగా జీవించాలని ప్రార్థిస్తుంది. ఆ రోజు ఇల్లు మొత్తం పండుగ వాతావరణంలో ఉంది. భరత్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే అతను తన అక్కని కలవడానికి వెళ్ళబోతున్నాడు. మార్నింగ్ నుంచి షాప్ లో పనిచేస్తున్న భరత్ ఇంటికి పదే ఫోన్ చేసి ఈ రోజు నేను త్వరగా ఇంటికి వస్తాను అని చెప్తున్నాడు. మధ్యాహ్నం అయ్యే సమయానికి భరత్ తన షాప్ ని మూసేసి తన బంధువైన విజయ్ విశ్వకర్మతో కలిసి బైక్ పై సమన్న గ్రామానికి బయలుదేరాడు. ఇంటి నుంచి బయలుదేరే ముందు భరత్ తన తండ్రి దగ్గర కొంత డబ్బును కూడా తీసుకున్నాడు. రిటర్న్ వచ్చేటప్పుడు బైక్ రిపేరింగ్ కోసం షాప్ లో కొన్ని సామాన్లు కొనాలని చెప్పాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ 3000 ఇచ్చాడు. ఆ సమయంలో ఇంటి నుంచి బయలుదేరుతూ భరత్ చెప్పిన ఆ మాటలే అతని జీవితంలో చివరి మాటలుగా మారిపోతాయని ఎవ్వరూ ఊహించలేదు. మధ్యాహ్నం దాదాపు 2:30 గంటల సమయంలో భరత్ ఇంకా అతని ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఊరికి చేరుకున్నారు. వాళ్ళు భరత్ అక్క ఇంటి ముందు బైక్ ఆపబోతుండగానే వెనుక నుంచి ఒక వ్యక్తి వేగంగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి గుడ్డా పటేల్. గుడ్డా పటేల్ చేతిలో ఒక ఇనుప రాడ్ ఉంది. మరి అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా నేరుగా భరత్ తలపై బలంగా దాడి చేశాడు. ఒక్కసారిగా జరిగిన ఆ దాడి చాలా భయంకరంగా ఉంది. ఆ దెబ్బ అంత బలంగా తగలడంతో భరత్ తనని తాను నిలబెట్టుకోలేకపోయాడు. బైక్ మీద నుంచి కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. ఇదంతా చూసిన విజయ్ భయపడిపోయాడు. భాయ్దూజ్ రోజున వాళ్ళకి ఇలా జరుగుతుందని వాళ్ళు వాళ్ళ కలలో కూడా ఊహించుకోలేదు. విజయ్ భయపడుతూనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామంలో ఉండే ప్రజల్ని గట్టిగా అరుస్తూ పిలుస్తున్నాడు. కానీ ఈ దాడి ఇంతటితో ముగియలేదు. ఇంకా భయంకరమైన సంఘటన జరగబోతుంది. ఐ విట్నెస్ ప్రకారం భరత్ పై మొదటి దాడి చేసిన వెంటనే గుడ్డా పటేల్ వెంటనే తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. కొన్ని సెకండ్స్ తర్వాత సుత్తి తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాడు. ఆ తర్వాత జరిగింది మొత్తం గ్రామాన్నే భయంతో వణికించింది. గుడ్డా పటేల్ స్పృహ తప్పి పడిపోయిన భరత్ తలపై ఆ సుత్తితో కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆ తలలో నుంచి వచ్చే రక్తాన్ని తాగాడు. ఆ తర్వాత తలలో ఉండే మెదడును తీసుకుని తిన్నాడు. అక్కడుండే వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోయారు. ఆ సమయంలో అక్కడ ఉండే పరిస్థితి చూస్తే ఏదో హర్రర్ ఫిల్మ్ షూట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఫిల్మ్ షూటింగ్ కాదు, అది నిజం. ఈ దారుణమైన ఘటన తర్వాత గుడ్డా పటేల్ అక్కడి నుంచి పొలాల వైపు పరిగెత్తి అక్కడే కొద్దిసేపు దాక్కున్నాడు. ఇది ఇలా ఉండగా గ్రామస్తులు వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూస్తుండగానే అక్కడికి చాలా మంది వచ్చేశారు. కొంతమంది దూరం నుంచి రాళ్లు విసిరి గుడ్డా పటేల్ ని ఆపడానికి ట్రై చేశారు. కానీ గుడ్డా పటేల్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే పొలాల్లో ఉన్న ఒక తీగకి అతను చిక్కుకుని కింద పడిపోయాడు.
దాంతో అతని చేతిలో ఉన్న ఆయుధం కూడా అక్కడ జారిపోయింది. ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుని గ్రామస్తులు గుడ్డా పటేల్ ని పట్టుకున్నారు. కొద్దిసేపటికే పోలీసులు కూడా గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు గుడ్డా పటేల్ ని వారి చేతికి అప్పగించారు. ఇంత జరిగిన తర్వాత కూడా గుడ్డా పటేల్ కళ్ళల్లో భయం కానీ బాధ కానీ ఏమాత్రం కనిపించలేదు. ఇప్పుడు మీలో చాలా మంది అనుకోవచ్చు, అసలు గుడ్డా పటేల్ కి భరత్ తో ఇలాంటి శత్రుత్వం ఉంది, ఎందుకు ఇంత దారుణమైన పని చేశాడు అని. గుడ్డా పటేల్ కథ కూడా మధ్యప్రదేశ్ లోని దమోహ్ జిల్లా సమన్న గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 50 ఇళ్లు ఉన్న ఒక చిన్న గ్రామం అది. అందుకే గ్రామంలోని ప్రతి ఒక్కరు ఒకరినొకరు బాగా తెలుసుకునేవారు. అదే గ్రామంలో 46 సంవత్సరాల గుడ్డా పటేల్ తన కుమారుడితో కలిసి నివసించేవాడు. కొన్ని రోజుల క్రితం 19 ఫిబ్రవరి 2026న గుడ్డా పటేల్ కుమారుడికి వివాహం జరిగింది. భరత్ అక్క వాళ్ళ అత్తవారి ఇల్లు కూడా అతని ఇంటి పక్కనే ఉండేది. అందుకే రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా జరిగేవి. కానీ గ్రామస్తులు మాత్రం గుడ్డా పటేల్ కి భయపడేవారు. అందుకే వాళ్ళు వీలైనంత వరకు గుడ్డా పటేల్ కి దూరంగా ఉండడానికి ట్రై చేసేవారు. సమన్న గ్రామ ప్రజలు కేవలం గుడ్డా పటేల్ కి భయపడేవారు మాత్రమే కాదు, వాళ్ళ పిల్లల్ని కూడా గుడ్డా పటేల్ కి దూరంగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు చూడండి, ఈ భయానికి వెనుక గుడ్డా పటేల్ కి సంబంధించిన ఒక చాలా భయంకరమైన పాస్ట్ కూడా దాగి ఉంది. ఇది 2008లో జరిగిన విషయం. గుడ్డా పటేల్ తన సొంత భార్యనే గొడ్డలతో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన అప్పట్లో మొత్తం ప్రాంతాన్ని వణికించింది. గ్రామస్తుల ప్రకారం మర్డర్ చేసిన తర్వాత కూడా గుడ్డా పటేల్ అదే గొడ్డల్ని చేతిలో పట్టుకుని తెల్లవారుజామున 4 గంటల వరకు గ్రామమంతా తిరుగుతూనే ఉన్నాడు. ఇంకొంతమంది అయితే అతను గొడ్డలు పట్టుకుని గ్రామంలో తిరుగుతూ గట్టిగా అరుస్తూ నేను నా భార్యను చంపేశాను అని తిరుగుతూ ఉన్నాడని చెప్పారు. ఈ కేసు తర్వాత గుడ్డా పటేల్ ని జైలుకి పంపించారు. అక్కడ అతను 14 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత గుడ్డా పటేల్ బెయిల్ పై బయటకు వచ్చినప్పుడు గ్రామస్తులకి అతని బిహేవియర్ ఇంతకు ముందు కంటే ఇంకా దారుణంగా అనిపించింది. గ్రామస్తుల ప్రకారం అతను ఎలాంటి కారణం లేకుండా అతను గ్రామ వీధుల్లో ఒంటరిగా తిరుగుతూ ఉండేవాడు. కొన్నిసార్లు తనతో తానే మాట్లాడుకునేవాడు. మరికొన్నిసార్లు గంటల తరబడి ఒకే ప్లేస్ లో కూర్చుని అలాగే ఉండిపోయేవాడు. చాలా మంది గ్రామస్తులు గుడ్డా పటేల్ మెంటలీ స్టేబుల్ గా లేడని చెప్పారు. అందుకే గ్రామంలో ఉండే ప్రజలు గుడ్డా పటేల్ కొడుక్కి ఎన్నోసార్లు ఒకటే విషయం చెప్పారు, నీ తండ్రిని ఎప్పుడు ఒంటరిగా వదిలేయకు, ఎందుకంటే ఏదో ఒక రోజు మళ్ళీ ఏదో ఒక ప్రమాదం జరగవచ్చు అని చెప్పారు. కానీ విధి మాత్రం ఇంకేదో నిర్ణయించుకుంది. ఎందుకంటే భరత్ పై దాడి జరిగిన రోజు గుడ్డా పటేల్ కుమారుడు గ్రామంలో లేడు. ఆ రోజు తన భార్యను తీసుకురావడానికి ఆమె పుట్టింటికి వెళ్ళాడు. అందుకే గుడ్డా పటేల్ తన ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో అతను గ్రామంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే కొద్దిసేపటి తర్వాత భరత్ విశ్వకర్మ తన అక్క ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది ఒక కుటుంబం జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఇప్పుడు ఈ విషయంపై గ్రామంలోని కొందరు ప్రజలు గుడ్డా పటేల్ కొడుకును కూడా ప్రశ్నిస్తున్నారు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం ఆ రోజు గుడ్డా పటేల్ ని ఒంటరిగా వదిలి ఉండకపోతే బహుశా ఈ రోజు భరత్ ఇంకా బతికి ఉండేవాడు. ఇప్పుడు ఒక్కసారి భరత్ విశ్వకర్మ గురించి ఆలోచించండి. కేవలం 22 సంవత్సరాలున్న ఒక కష్టపడి పనిచేసే పిల్లోడు. ఆ రోజు అతను కేవలం తన అక్కని కలవడానికి మాత్రమే వెళ్ళాడు. అతనికి ఎవరితోనూ శత్రుత్వం లేదు, ఎవరితోనూ గొడవ కూడా లేదు. బహుశా తన కలలో కూడా బాయ్దూజ్ రోజున తన జీవితంలోని చివరి రోజుగా మారబోతుంది అని అతను ఏమాత్రం ఊహించి ఉండడు. కానీ ఈ కేసు సమాజం ముందుకు ఒక చాలా పెద్ద ప్రశ్నను తీసుకొచ్చింది. ఇప్పటికే ఒక వైలెంట్ క్రిమినల్ పాస్ట్ ఉన్న ఒక వ్యక్తి, సంవత్సరాల పాటు జైల్లో గడిపిన వ్యక్తి, అతని బిహేవియర్ చూసి గ్రామస్తులే భయపడుతూ ఉన్న పరిస్థితిలో అలాంటి వ్యక్తి ఎలాంటి స్ట్రిక్ట్ మానిటరింగ్ లేకుండా సమాజంలో స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడో చాలా రిపోర్ట్స్ ఇంకా లోకల్ ప్రజల ప్రకారం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గుడ్డా పటేల్ బిహేవియర్ మరింత అన్స్టేబుల్ గా కనిపించేది. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ గుడ్డా పటేల్ పై ఎలాంటి ప్రత్యేకమైన మానిటరింగ్ పెట్టలేదు. ఒక్కసారి ఆలోచించండి, సమయానికి అతనికి ప్రాపర్ మానిటరింగ్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే బహుశా ఈ రోజు భరత్ ఇంకా బతికి ఉండేవాడు. ఒక అక్క తన తమ్ముడిని కోల్పోయింది. ఒక తండ్రి తన కళ్ళ ముందే తన కుమారుడి మృతదేహాన్ని చూడాల్సి వచ్చింది. ఈ కేసు కేవలం ఒక మర్డర్ స్టోరీ మాత్రమే కాదు, ఇది సమాజంలో ఉన్న లూప్ హోల్స్ గురించి కూడా చెప్తుంది. కొన్నిసార్లు ప్రమాదకరమైన వ్యక్తులు సరైన పర్యవేక్షణ లేకుండా సమాజంలోకి తిరిగి వస్తారు. దాని మూల్యం మాత్రం ఒక అమాయకుడు తన ప్రాణంతో చెల్లించాల్సి వస్తుంది. గుడ్డా పటేల్ ని చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మీరు చెప్పండి, ఇప్పటికీ ఇంత భయంకరమైన క్రైమ్ చేసిన వాళ్ళని మళ్ళీ సొసైటీలోకి వదలాలా లేదా వదలకూడదా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు కనుక క్రైమ్, మిస్టరీ, హర్రర్ వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.